ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. T20 వరల్డ్ కప్లో అల్లూరి సీతారామరాజు జిల్లా వంతలమామిడి గ్రామానికి సంబంధించినటువంటి మా గిరిజన ఆదివాసీ బిడ్డ పాంగి కరుణకుమారి గారు 80% అంధత్వం కలిగి ఉన్న ఈ అమ్మాయి ఇవాళ వినికిడి మీద T20 వరల్డ్ కప్లో ఆటను ప్రదర్శించడం ఒక ప్లేయర్గా, అదేవిధంగా భారతదేశానికి కూడా ఈ T20 వరల్డ్ కప్ని తీసుకురావడం నిజంగా భారతదేశ పౌరులందరూ కూడా ఈ యొక్క విజయాన్ని అందరూ కూడా గొప్పగా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కావచ్చు, ముఖ్యంగా మా గిరిజన ఆదివాసీ బిడ్డలందరూ కూడా దీన్ని ఒక విజయంగా మేమందరం కూడా దీన్ని భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో పాంగి కరుణకుమారి గారికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయల అంటే ఒక రివార్డుని ప్రకటించడం నిజంగా మా అందరికి కూడా బాధను కలిగిస్తూ ఉంది. T20 వరల్డ్ కప్లో గెలిచినటువంటి అమ్మాయికి కేవలం 15 లక్షల రూపాయలతో పాటు వాళ్ళ గ్రామంలో ఒక ఇంటిని నిర్మాణం చేస్తామని ఇవాళ మన కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడాన్ని ఇవాళ నేను మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో మహిళా వన్డే వరల్డ్ కప్లో 2020-25కు సంబంధించి శ్రీ చరణి అనేటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారిణి మహిళా వన్డే వరల్డ్ కప్లో ఆ క్రీడాకారిణిగా ఆటను ప్రదర్శించి ఆ కప్ని గెలిచిన తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు ఆ కూటమి ప్రభుత్వం కూడా ఆ విద్యార్థికి ఆ క్రీడాకారిణికి 2.5 లక్షల రూపాయల 2.5 కోట్ల రూపాయల నిధిని ప్రకటించింది. అంతేకాకుండా కడప జిల్లాలో 300 గజాల్లో ఇంటి నిర్మాణం చేస్తామని, అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూడా ఇస్తామని కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ఇద్దరు కూడా క్రికెట్లో ఒకరు మహిళా వన్డే వరల్డ్ కప్లో గెలిస్తే ఒకరు T20 వరల్డ్ కప్లో గెలిచారు. అంటే ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారులు, వాళ్ళిద్దరూ కూడా క్రికెట్లోనే ఆటను ప్రదర్శించడం, వరల్డ్ కప్ని తీసుకురావడం ఇవాళ భారతదేశానికే గర్వకారణం. అదేవిధంగా మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ అంశం ఒక గర్వకారణం. అంటే ఒక ఆటలో ఇద్దరు సమానమైనటువంటి ప్రతిభను కనపరిస్తే ఒకరికేమో 2,50,00,000 రూపాయలు నగదును, 300 గజాల స్థలాన్ని, గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తూ ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇంకొకరికి అంటే గిరిజన ఆదివాసీ బిడ్డకేమో కేవలం 15 లక్షల రూపాయల నగదు, కేవలం వాళ్ళ గ్రామంలో ఇల్లు నిర్మిస్తామని చెప్పడం అంటే ఇవాళ ఉన్నవాడికేమో ఒక రకమైన న్యాయం, లేనివాడికేమో ఇంకొక రకమైన న్యాయం. ఇవాళ ఇంత వ్యత్యాసం ఉంటే ఇంకా దీన్ని రాబోయేటువంటి తరానికి కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో మా గిరిజన ఆదివాసీ సమాజం తరఫున మా బిడ్డలు ఏ రకంగా ముందుకెళ్తారని ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వాల దృష్టిలో ప్రజలందరూ కూడా సమానమే. ఏ ప్రభుత్వాలు ఉన్నా అందరూ ఏ క్రీడ అయినా క్రీడాకారులందరూ కూడా సమానమే. అంటే ఒకరికేమో అందనంత న్యాయం జరుగుతూ ఉంది, ఒకరికేమో న్యాయం అనేది లేకుండా ఇవాళ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం శ్రీ చరణికి ఏ రకమైనటువంటి న్యాయాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిందో ఆ తరహాలోనే మా పాంగి కరుణకుమారికి కూడా 5 కోట్ల రూపాయల నగదుని కూటమి ప్రభుత్వం ప్రకటించాలని ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విశాఖపట్నం లాంటి ప్రాంతంలో 500 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలి ప్రభుత్వం. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అవసరమైతే భవిష్యత్తులో పాంగి కరుణకుమారికి రాష్ట్ర ప్రభుత్వమే ఒక గ్రూప్ 1 లాంటి ఉద్యోగాన్ని కూడా ప్రకటించాలని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వాల యొక్క దృష్టిలో ప్రజలందరూ కూడా సమానమే. ప్రభుత్వాలు ఇవాళ ఏ క్రీడాకారుడికైనా సమానమైనటువంటి న్యాయం చేయాలి. కానీ
ఒకే ఆటలో ఒకే ప్రతిభను కనబరిచినటువంటి సందర్భంలో ఇద్దరికి వేరువేరుగా న్యాయం చేయడం అంటే ఇది సమాజానికి ఇది ఏమాత్రం ఇది సమంజసం కాదు. కాబట్టి ఇవాళ మా గిరిజన ఆదివాసీ సమాజం తరపున కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు గిరిజనుల పట్ల, మా ఆదివాసీ సమాజం పట్ల, మా గిరిజన బిడ్డ అయినటువంటి మా పాంగి కరుణకుమారి లాంటి క్రీడాకారుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ ఉన్నా మాకు కూడా సమానమైనటువంటి న్యాయం చేయాలి. ఇంకా మీకు నిజంగా గిరిజనుల పట్ల ఏమాత్రం ప్రేమ, మా మీద ఏదైనా మా మంచి కోరేటువంటి ప్రభుత్వంగా మీరు భావిస్తే ఈ కరుణకుమారికి 5 కోట్ల రూపాయల నగదును ప్రకటించాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులుగా, ఆదివాసీలుగా మేమందరం కూడా మాకు జరిగినటువంటి ఒక అన్యాయంగా, మాకు జరిగినటువంటి ఒక అవమానంగా మేము భావిస్తామని మేము కూటమి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.